ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము అస్థి తగదాలు ఉంటుంటాయి. అలాగే ప్రాణహాని అని అంటారు. ఏదో రూపైన ప్రాణహాని అనేది చాలా బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అంటే ఊళ్ళల్లో గొడవల విషయం కావచ్చు, లేకపోతే పడకపోవటం విషయంగా కావచ్చు, లేదంటే గ్రహాలు సపోర్ట్ చేయకపోతే, అనుకూలంగా లేకపోతే, గ్రహాలు అనుకూలంగా లేకపోతే మరి అలాంటప్పుడు కూడా అంటే సిక్ అవ్వటము, హాస్పిటల్ పాలవటము, అడ్మిట్ అవ్వటము, అంటే డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ కొంతమంది జాతకపరంగా రికవరీ అవ్వకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కావచ్చు. అలాగే అనేక గండాలకు గురవుతూ ఉంటారు, వాళ్ళకి కావచ్చు. మరి వాళ్ళందరూ కూడా చిన్న పరిహారము అనేది తెలియజేస్తాను నాన్న. ఆ పరిహారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఒక్క శనివారం, కనీసంగా ఒక్క శనివారం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం 8 శనివారాలు చేస్తే మంచిది. ఏం చేయాలయ్యా అనంటే, కాలభైరవ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఒక చిన్న గుమ్మడికాయ అనేది తీసుకుని వెళ్ళండి. బూడిద గుమ్మడికాయ అంటారు, పైన బూడిద ఉంటుంది. మన దిష్టి కోసం బయట కూడా కడుతూ ఉంటాము, దిష్టి పోవటానికి. అలా బూడిద గుమ్మడికాయ అనేది తీసుకొని ఆ బూడిద గుమ్మడికాయని మధ్యకి కట్ చేసి దాని లోపల ఉన్నటువంటి గుజ్జు మొత్తాన్ని కూడా తీసేస్తే గుమ్మడికాయ డొప్ప అనేది ఉంటుంది. ఆ 2 డొప్పలు తీసుకొని ఆ కాలభైరవ స్వామి గుడిలో ఆ 2 డొప్పల నిండా కూడా నువ్వుల నూనె పోసి, ఎప్పుడు కూడా నువ్వుల నూనె పోయండి నాన్న. పోసి ఒత్తులు, పెద్ద ఒత్తులు ఒక 8 ఒత్తులు వేయండి. పెద్దవి 8 ఒత్తులు వేయండి నాన్న. లేదమ్మా మరి 8 ఒత్తులు అనేది ఆ చిన్న ఒత్తులే ఉన్నాయి, సాధ్యపడదని అనుకుంటారా? మీరు చేయవలసింది అనంటే, ఒకవేళ కనుక అలా పెద్ద ఉన్నాయనంటే చిన్న వస్త్రం లాంటిదైనా సరే తీసుకొని కట్ చేసి కూడా అది ఒత్తిలాగా ఇలా చేసి కూడా చేయవచ్చు. వాస్తవంగా చాలా మంచిది. మరొకటి కూడా తెలియచేస్తున్నాను, ఒత్తుల టాపిక్. నల్లది సన్నగా పొడవుగా ఒక పెద్దది క్లాత్ తీసుకొని, నల్లగుడ్డ తీసుకొని అందులో నల్ల నువ్వులు పోసి ఇలా చుట్టి మెలివేసి ముడి వేసేయండి. ముడి వేస్తే ముడి వేసిన తర్వాత 2 ఒత్తుల్లాగా ఇలా పొడవుగా వస్తాయి, రిబ్బన్లలాగా 2 పొడవుగా వస్తాయి ఒత్తులు. ఆ మూటని, ఆ డొప్ప లోపల మూటని పెట్టండి. ఆ ముడి వేసినటువంటిది ఆ 2 కూడా ఒత్తులు ఇలా పైకి వస్తాయి, అది వెలిగించండి. అంటే ఇటువైపు 2 ఒత్తులు, ఇటు 2 ఒత్తులు అవుతాయి. 2 సైడ్స్ వెలిగించండి. వాస్తవంగా తెలియచేస్తున్నాను నాన్న. 8 శనివారాల పాటు గనక చేశారు అనంటే అసలు గండాలన్నీ తొలగిపోతాయి, ఆస్తి తగాదాలు తొలగిపోతాయి, దృష్టి దోషం అనేది పోతుంది. ఏ పర్పస్ అయితే చేస్తారో ఆ పర్పస్ భగవదానుగ్రహం వల్ల సాల్వ్ అవుతుంది. వివాహ విషయం కావచ్చు, ఇంకేదైనా ఆటంకాల విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, అనేక సమస్యలతో సఫర్ అవుతూ ఉంటారు. అవన్నీ కూడా తొలగిపోతాయి నాన్న. చక్కగా మీకు అర్థమైంది కదా. గుమ్మడికాయని కట్ చేసి లోపల గుజ్జు తీసి దాని నిండా నువ్వుల నూనె పోయండి. శనిగ్రహ బాధలు, దోషాలు అవన్నీ కూడా తొలగిపోతాయి. ఒక నల్లని వస్త్రం పొడవుగా ఉంటే తీసుకొని అందులో నల్ల నువ్వులు కొంచెం వేసి మూట కట్టి ఆ మూటని డొప్ప లోపల పెట్టి ఆ 2 కూడా ఒత్తులుగా పైకి వస్తాయి, అవి వెలిగించండి మీరు. అలా చేశారు అనంటే డెఫినెట్గా గండాలన్నీ తొలగిపోతాయి. అది ఏదైనా కావచ్చు, ఎటువంటి గండమైనా సరే తొలగిపోతుంది. అందుకని ఈ చిన్న ప్రక్రియ అనేది ఆచరించండి. చక్కగా అది వెలిగించిన తర్వాత ఇంత బొట్టు పెట్టండి. వాటికి బొట్టు పెట్టడం కంపల్సరీ. ఇంత చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. బెల్లం ముక్క అలా కింద పెట్టకూడదు కాబట్టి ఒక ఆకు, ఏదైనా ఒక తమలపాకో రావి ఆకో ఏదైనా ఒక ఆకులో బెల్లం ముక్కని ఇలా నైవేద్యం పెట్టండి, చాలు. అలా చేశారు అని అంటే డెఫినెట్గా ఎటువంటి తగదాలు, గొడవలు, లేకపోతే అనారోగ్యము, గండాలు, ప్రాణహాని, ఆటంకాలు ఇలాంటివన్నీ కూడా దూరమైపోతాయి నాన్న. ఇది మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. కాలభైరవ స్వామి గుడిలోనే, అది మీ లొకేషను అది ఎలాగో ఫోన్లో అయినా మీకు తెలుస్తుంటుంది కదా ఎక్కడ ఉండి ఉండొచ్చు అనేది. కాలభైరవ స్వామి గుడికి వెళ్ళి అక్కడే వెలిగించండి. శనివారం నాడు వెలిగించండి. శనివారం చక్కగా మీరు సాయంత్రం పూట వెళ్ళి కూడా వెలిగించవచ్చు. మీరు అక్కడ 4 తర్వాత 5, 6 గంటలప్పుడు కూడా చక్కగా వెలిగించండి. ఎక్కువగా ఈ దీపారాధన మాత్రం 5, 6 సాయంత్రం పూట, శనివారం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో వెలిగిస్తే మంచిది. చాలా మంచి ఫలితాలు అనేది త్వరగా పొందగలుగుతారు నాన్న. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.